అందరికి నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు అభ్యర్థుల్ని చెప్పారు. గ్రౌండ్లో ఎట్లుంది అసలు? కాంగ్రెస్కి అండ్ బీజేపీకి, బీఆర్ఎస్కి ఎవరికి సపోర్ట్ ఉంది, ప్రజలు ఎటువైపు ఉన్నారు, అవన్నీ ప్రజలను అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏందనేది. నమస్తే అన్న. నమస్తే. జూబ్లీహిల్స్లో హాట్గా ఎలక్షన్స్ నడుస్తున్నాయి అన్న, క్యాంపెయినింగ్ కూడా నడుస్తుంది. అందరూ పార్టీల వాళ్ళు అభ్యర్థిని అనౌన్స్ చేశారు. ఇక్కడ లోకల్ అసలు ఎట్లుంది, ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇవాళ ప్రజలంతా కూడా ఏ పార్టీ అభివృద్ధి చేసిందో ఆ పార్టీకి పట్టం కడతామనే దిశగా ఉన్నారు. 100% ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు, దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి జూబ్లీహిల్స్లో అందరి కళ్ళ ముందే ఉన్నది. అది నిజం నిప్పు లాంటిది. అది ఎవరు కూడా తప్పు పట్టలేనటువంటి పరిస్థితి. ఇవాళ వారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వారు సంక్షేమ వర్గాలకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, అన్నీ కూడా ప్రజలు నెమరేసుకుంటున్నారు ఆల్రెడీ. వాళ్ళ జూబ్లీహిల్స్లో ఈ పోటీ అనేది ఒక రౌడీకి, ఒక సంక్షేమ అభివృద్ధికి పోటీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. రేపు సంక్షేమ అభివృద్ధి కనుక, సంక్షేమం కావాలి అని జూబ్లీహిల్స్ ప్రజలు అనుకుంటే కనుక వాళ్ళ సునీతమ్మ గారిని గెలిపించాలనే దిశగా ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. రాబోయే 11వ తారీఖు ఎలక్షన్ అవుతుంది. 14వ తారీఖు స్వయాన మీ మీడియా ప్రతినిధులు కూడా మీరు కూడా చూస్తారు. 100% మాగంటి సునీత గారు మంచి మెజార్టీతో గెలుస్తారు అని చెప్పి జూబ్లీహిల్స్ మొత్తం కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. ప్రజలు మేము కూడా చెప్తా ఉన్నాం. 100% బీఆర్ఎస్ గెలవబోతూ ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో క్యాండిడేట్లని అనౌన్స్ చేశారు. లోకల్ మీరు క్రౌడ్ ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎందుకు? మేము మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఆయన లేరు కదా, దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు లేనందులో ఈ బై ఎలక్షన్స్ వచ్చినాయి మనకి. యాక్చువల్లీ ఆయన ఉంటే 5 years ఆయనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ సతీమణి గారు ఆయన సునీత వదిన గారికి ఇచ్చిండ్రు కాబట్టి మేము అన్నున్నప్పుడైనా ఇప్పుడైనా తనకే సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాది ఫస్ట్ నుండి కూడా. బీఆర్ఎస్ పార్టీ అంటారు కదా, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈ క్యాండిడేట్ మాకు మంచి చేసిండని నేను వేస్తాను, కొంతమంది ఏంటంటే మాకు కేసీఆర్ ఇష్టం కాబట్టి ఇక్కడ ఎవరున్నా వాళ్ళకి వేస్తాను. అట్లా మీరు మంచి చూసేస్తారా? ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కాదండి, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అవుతున్న సమరం ఇది. అర్థమవుతుందా? ఇక్కడ సునీతమ్మ గారు, అక్కడ నవీన్ గారు అని కాదండి. మనుషుల మధ్యలో కాదు ఇది, పోరాటం. 2 పార్టీల మధ్య జరుగుతున్న సమరం అండి ఇది. బీజేపీ కూడా బరిలో ఉంది కానీ దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. దాని మీద మీ ఒపీనియన్? బీజేపీ వచ్చేసి సెంట్రల్లో ఇదవుతుంది కానీ స్టేట్లో కష్టం అండి. స్టేట్లో అంత ఇది ఉండదండి. అందరికీ తెలిసిన వాస్తవం అది. ఏంటంటే ఓట్ల చీలికల కోసం నిన్నటి వరకు కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళు నిన్న అప్పటికప్పుడు లంకంపాక్ దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారండి. ఇప్పుడు ఆయన ఎవరండి? రేవంత్ రెడ్డి శిష్యులు. అర్థమవుతుందా మీకు? ఆయన శిష్యులు కాబట్టి వాళ్ళకి ఇచ్చారండి. ఓట్ల చీలికల కోసం, ఓట్లు చీలించడానికి తప్ప వాళ్ళు అసలు ఇక్కడ గెలవరండి బీజేపీ వాళ్ళకి. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు? ఒకటే అండి. వాళ్ళే మద్దతు ఇస్తారండి, బీఆర్ఎస్ కాదు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక భర్త చనిపోయి ఆమె ఏడుస్తుంటే స్టేజ్ మీద దాని మీద రాజకీయం చేశారు ఒక మినిస్టర్. దాని మీద ఒక సానుభూతి ఓట్ల కోసం రాజకీయం చేస్తారు అని చెప్పారు. ఒక ఆడ మనిషిగా మీరు దాని మీద మీ ఒపీనియన్? అది చాలా తప్పు అండి, చాలా తప్పు. అది మనం మనుషులం అండి, జంతువులం కాదు. ఇక్కడ మానవత్వంతో ఒక ఆడపడుచును ఓదార్చాలే తప్ప ఆడపడుచు కన్నీటి బాధతో తను కన్నీరు గారుస్తుంటే అవహేళన చేసి ఎదుటి మనిషిని అట్లా కించపరచడం అది పద్ధతి కాదండి. మన మనుషులం అండి, నాగరికత ఉన్న మనుషులం. దాన్ని ఇది చేసి మాట్లాడొద్దండి. ఎవరు రాజకీయంలోకి తీసుకొచ్చి ఆమెను ఏవేవో అన్నారు, మహానటి అన్నారు. ఎందుకండి? ఎందుకు నటిస్తుందండి? భర్త పైన ఆడవాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పార్టీల అభ్యర్థిని చెప్పేశారు. అందులో క్రౌడ్ అసలు గ్రౌండ్ ఎట్లుంది, ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది, మీరెవరికి సపోర్ట్ చేస్తారా? మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకు? బీఆర్ఎస్ మేము 20 సంవత్సరాల నుంచి కూడా, మేము పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మేము బీఆర్ఎస్లో ఉన్నాం. బీఆర్ఎస్కే మేము సపోర్ట్ చేస్తాం. అంటే కొంతమంది ఉంటారు అన్న, ఇప్పుడు పార్టీ అంటే ఆడున్న క్యాండిడేట్ మంచి చేసిండని చేసేవాళ్ళు ఉంటారు, కేసీఆర్ అంటే ఇష్టం అని చేసే ఉంటారు. మీరు అందులో ఏ కేటగిరీ? మేము కేసీఆర్ నుంచి, గతంలో నుంచి కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ
మాగంటి గోపన్న కానీ గత 3 సార్లు కూడా ఆయన ఇక్కడ బాగా చేశాడు. ఇక్కడ ఏ గల్లీ పోయినా కూడా మొత్తం మాగంటి గారు బీఆర్ఎస్ పార్టీ అనే చెప్తుర్రు. సర్వే కూడా బాగుంది. ఎవరైనా బీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్తారు కానీ వేరే పార్టీ కాంగ్రెస్ కానీ దానికి కానీ బీజేపీ కానీ ఎవరు చెప్పట్లేదు పబ్లిక్. మొన్న మాగంటి సునీత గారు ఏడ్చారుగా, దాన్ని కూడా ఒక మినిస్టరు ఆయనే మన అంటుండు, పొన్నం ప్రభాకర్ అంటుండు, దాన్ని కూడా ట్రోలింగ్ చేసుకుంటా. ఆయన కూడా కూతుర్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకు కూడా వెనక ముంగడ అందరూ పోతారు. ఎవరికైనా మా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో చనిపోతారు. అనివార్య కారణంలో ఆయన చనిపోయే వ్యక్తి కాదు. ఇంకా 20-30 ఏళ్ళు బతికే మనిషి కూడా చనిపోయాడు. కాబట్టి అందరు పబ్లిక్ కార్యకర్తలు చూసే వరకు గోపన్న అనే వరకు ఆమె కొద్దిగా బాధ అనిపించి పిల్లలు పట్టుకొని పిల్లల ముంగట కొద్దిగా ఏడ్చింది. దాన్ని ట్రోల్ చేసి ఆయన ఇప్పుడు ఓహో ఇది రాజకీయం చేస్తుర్రు, రాజకీయం కొరకు అంటుర్రు అనేది అవాస్తవము. ఆయన కూడా కొద్దిగా చూసి మాట్లాడాలి. మొన్న వాళ్ళకు ఒక మినిస్టర్ కూడా ఆయన ట్రోల్ చేసి మాట్లాడాడు. దాన్ని కూడా ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఇలాంటివి కూడా చాలా చేసిండు ఆయన. అట్లాంటివి జరగొద్దని కూడా మేము చెప్తున్నాం ఆయనకు. బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ బీజేపీ ముగ్గురు అభ్యర్థులని అనౌన్స్ చేశారు. లోకల్ జూబ్లీస్ నియోజకవర్గంలో అసలు ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఏమనుకున్నారు, గోపన్న గారు అట్లా అయిపోయారు కదా, ఆవిడని ఎలాగైనా తీసుకురావాలి, గెలిపించాలి ముగ్గురు పిల్లలతోటి. ఆవిడ అసలు మామూలుగా అయితే ఇంట్లోంచి మేము బయటికి రాము. కాలాడితే పాపం ఆవిడ బయటకు వస్తుందంటే చాలా బాధ అనిపిస్తుంది. దాంతో మేము చాలా బాధపడుతున్నాం. ఆవిడ ఎంత ఇదైపోయి బయటకు వచ్చారో అర్థం చేసుకోకుండా ఆవిడని మాట్లాడటం, అది మటుకు జనాలకి ఏం నచ్చలేదు. నవీన్ గారు అంటారా, ఆ అబ్బాయి ఉన్నది, ఆ అబ్బాయికి మంచితనం అబ్బాయిది ఉంది. కాకపోతే దానికి దీనికి అసలు ఇది లేదు. చిన్న పిల్లలతో క్యాంపింగ్ చేయడం ఇదంతా చేస్తుంది. మొన్న రీసెంట్గా ఏడ్చిన దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి చేస్తున్నారు. అది కూడా చాలా తప్పు కదమ్మా. అసలు భర్త పోయి ఉన్న ఆవిడ మామూలుగా అయితే బయటికి రాకూడదు. వచ్చి అలా చేస్తున్నారంటే చిన్నపిల్లలు ఎలా తిరుగుతున్నారు పాపం. తండ్రి స్థానం ఎలాగైనా అమ్మకి రావాలి అని అది వాళ్ళు కూడా ఇది అవుతున్నారు. చిన్నపిల్లల గురించి ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. అది మటుకు కరెక్ట్ కాదమ్మా. ముగ్గురు పార్టీల నుంచి ముగ్గురు క్యాండిడేట్లను డిసైడ్ చేశారు. అందులో మరి ఎవరికి ఎక్కువ ప్రజల సపోర్ట్ ఉంది గ్రౌండ్లో, మీరేమనుకుంటారు? మీరు అడిగిన దాంట్లోనే జవాబు ఉన్నది. ఇక్కడ ఉన్నది గోపన్న అని అకాల మరణం వచ్చినందుకు అంటారు కదా, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినందుకు వాళ్ళ భార్యకే ఇచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అడ్డా, కాబట్టి అదే పార్టీ వస్తుంది. ముగ్గురికి ఇచ్చిందంటే వాళ్ళు ఏం చేసిండ్రని, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిండ్రని ఇక్కడికి వస్తారు, ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు? గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇంకోసారి కూడా గోపన్ననే వచ్చిండు. కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చిండ్రు. వాళ్ళ భార్య ఖచ్చితంగా ఆయన చేయలేని పనులు ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు దొంగ ఓట్ల మీద నవీన్ యాదవ్ మీద కూడా ఒక కాంట్రవర్సీ బాగా నడుస్తుంది అక్క, దాని మీద మీ ఒపీనియన్? దొంగ ఓట్లు యూసుఫ్ గూడలోనే మా అండర్లోనే మా తమ్ముళ్ళు తీసిర్రు. 43 ఓట్లు ఉంటే 43 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నాయని చెప్పేసి అన్నారు. పోయి అక్కడ చూస్తే మాత్రం 3 ఓట్లే ఉన్నాయి. మీటింగ్లో ఏడ్చిన దాని మీద పొన్నం ప్రభాకర్ కాంట్రవర్సీ ఒకటి, దాని మీద మీ ఒపీనియన్? అసలు భర్త చనిపోయి ఉంటే ఒక ఉమెన్గా మీ రియాక్షన్ ఏంటంటే, ఇక భర్త చనిపోయిన తర్వాత ఏడ్చిన దానికి కూడా డ్రామా అంటే వాళ్ళ విఘ్నతకు వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళకు ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళ ఏడుపుకు కన్నీళ్లకు వాల్యూ లేదనేది చెప్పకనే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ మన అంటారు కదా, ఉన్న ఇప్పుడు మూర్ఖ ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే మన సబితమ్మను అవమానించిండు. దాని తర్వాత సునీత లక్ష్మారెడ్డిని అవమానించిండు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు ఎంతవరకు అంటారు కదా, బతుకమ్మ తీసినోడు ఈరోజు ఆడబిడ్డలకు కూడా ఇజ్జత్ లేకుండా మళ్ళీ అంటే ఉన్న ఆరోగ్య గ్యారంటీలలో బస్సులలో కొట్టుకోవడం గుద్దుకోవడం తప్ప ఏది ఇప్పటివరకు చేయలేదు. ఈరోజు ఎక్కడ వరకు ఆడబిడ్డకు అంటారు ఆమె కన్నీళ్లకు వాల్యూ ఏందో వాళ్ళు చెప్పేసిండ్రు. 2 మహిళలు ఉన్నాక మహిళల ముందే ఆయన డ్రామా అనడం, మళ్ళీ పొన్నం ప్రభాకర్ మళ్ళీ ఆయన పోతే వాళ్ళ భార్య కూడా మళ్ళీ డ్రామా చేస్తుందా అంటే, ఈరోజు ఆడబిడ్డలు మా భర్తలు చనిపోతే డ్రామాలు చేస్తారు అనే కాడికి తీసుకొని వచ్చిండు పొన్నం ప్రభాకర్. చూసారు కదా ప్రజల రియాక్షన్ అంతా బీఆర్ఎస్ సపోర్టే అంటారు. మరి ఎలక్షన్స్ వస్తే మేము చూపిస్తామని కూడా కొంతమంది అంటున్నారు. నవీన్ యాదవ్కి పేరున్నా సరే కాంగ్రెస్ పరంగా అయితే నెగిటివిటీ బాగా పెరిగింది. గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి వాళ్ళని నేను ఖచ్చితంగా గెలిపించుకుందామని అందరూ అంటారు. చూద్దాం ఎలక్షన్స్ వచ్చాక
ఏం జరిగిద్ది అనేది. ఇప్పుడు వరకు అయితే బీజేపీని లెక్క చేయట్లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ని మేము గెలిపించుకుంటామని అందరు చెప్తున్నారు.